ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలకంగా వ్యవహరించిన అదనపు ఎస్పీ తిరుపతన్న ఇచ్చిన వాంగ్మూలాన్ని పోలీసులు తాజాగా బయటపెట్టారు. ఈ కేసులో అరెస్ట్ అయిన రాధాకిషన్ రావు, ప్రణీత్ రావు, భుజంగరావు కస్టడీ వేళ ఇచ్చిన వాంగ్మూలాలను ఇప్పటికే బయటపెట్టారు పోలీసులు. తాజాగా తిరుపతన్న వాంగ్మూలాన్ని వెల్లడించారు. ప్రభాకర్ రావు, భుజంగరావు ఆదేశాలతో దాడులు నిర్వహించినట్లు తిరుపతన్న తమ వాంగ్మూలంలో తెలిపినట్లు చెప్పారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావు, భుజంగరావు ఆదేశాలతో బీఆర్ఎస్ ప్రత్యర్థులపై మెరుపు దాడులు నిర్వహించి డబ్బులు పట్టుకున్నట్లు వెల్లడించారు. దీనికోసం 2 సీఐలు, 20 మంది కానిస్టేబుళ్లతో ప్రత్యేక బృందం ఏర్పాటు చేసుకున్నామని, రోజుకు 40 నుంచి 50 మంది సెల్ ఫోన్లను ట్యాపింగ్ చేసినట్లు చెప్పారు. 3 ఉప ఎన్నికలతో పాటు ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ప్రత్యేక టాస్క్ ఫోర్స్లలో తాను పనిచేసినట్లు తిరుపతన్న ఇచ్చిన వాంగ్మూలాన్ని పోలీసులు నమోదు చేశారు. ఇందులో భాగంగా PAOL 2023 పేరుతో ప్రత్యేక ఎలక్షన్ వాట్సాప్ గ్రూప్ను ఏర్పాటు చేసినట్లు వివరించారు. కొన్ని సందర్భాల్లో SOT టాస్క్ ఫోర్స్లతో కలిసి పనిచేసినట్లు పోలీసులు తెలిపారు. ప్రణీత్ రావు ఇచ్చిన సమాచారంతో విపక్షాల సానుభూతి పరుల నుంచి డబ్బులను సీజ్ చేసినట్లు చెప్పారు. ఇక ఎప్పటికప్పుడు ప్రణీత్ రావు ఇచ్చే సమాచారం ఆధారంగా లోకల్ పోలీసుల మద్దతుతో కాంగ్రెస్ పార్టీకి చెందిన అనేక మంది నేతలు డబ్బులను పట్టుకున్నట్లు వివరించాడు. అసెంబ్లీ ఎన్నికల్లో కామారెడ్డిలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి నిఘా పెట్టినట్లు కూడా తెలిపారు. మొత్తం 300 మంది సెల్ ఫోన్లు ట్యాప్ చేసినట్లు వెల్లడించారు. ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించడంతో తన దగ్గర ఉన్న 3 కంప్యూటర్లతో పాటు 9 లాగర్స్లో ఉన్న డేటా మొత్తం ధ్వంసం చేసినట్లు చెప్పారు. ఈ క్రమంలోనే దశాబ్దాల తరబడి సేకరించిన మావోయిస్టుల సమాచారం సైతం ధ్వంసమైనట్లు చెప్పారు.